నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెడ్డి వసతి గృహాన్ని పరిశీలించి అదనపు గదుల ప్రారంభం, ఆలయాభివృద్ధికి 10 లక్షలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ బోధన్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జిల్లా అబ్జర్వర్ తిరుపతి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసీసీ పిలుపు మేరకు పార్టీని బలోపేతం చేయడం కోసం నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. గ్రామ, మండల స్థాయి, జిల్లా స్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు పాటుపడాలని సూచించారు. 2017 సంవత్సరానికి ముందు నుండి పార్టీలో ఉన్నవారికే పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ నిబంధనలు పాటిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికిల నర్సారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిళ్ల రామ్మోహన్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జిల్లా స్థాయి, మండల స్థాయి, బ్లాక్ స్థాయి, గ్రామ స్థాయి అధ్యక్షులు వారి యొక్క బాధలు, వారి యొక్క విన్నపాలు, వారి యొక్క విజ్ఞప్తులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తెలుసుకొని సముచిత స్థానంలో సరైన వ్యక్తుల్ని నియమించాలన్న పద్ధతిని ఏదైతే ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించడంలో భాగంగా గుజరాత్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈ నియోజకవర్గంలో నేను పాత కొత్త ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అందరికంటే కూడా సీనియర్ గా మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యక్తులు పెద్దలు మీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు. సో వారికి ఏదైతే ఏ సిద్ధాంతాలు ఏదైతే వారు పాటించి మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారో అసలు సరైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే మండల స్థాయి, బ్లాక్ స్థాయిలలో నియమించాలనే ఒక ఉద్దేశంతో 2017 ఇంతకు మా సోదరుడు తిరుపతి గారు చెప్పినట్టు 2017 ముందున్న వారికే ఈ పదవులలో వారికి నియమించాలనే ఉద్దేశాన్ని పెట్టడం జరిగింది.
సరే ఈ ప్రక్రియ ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే దీనికి సంబంధించి ఉన్న ఆల్రెడీ బ్లాక్ అధ్యక్షులకి మండల అధ్యక్షులకి బ్లాక్ అధ్యక్షులు అంటే ఒక బ్లాక్ కి సంబంధించి ఒక బ్లాక్ ప్రెసిడెంట్ మనకి బ్లాక్ ప్రెసిడెంట్ గా మండల అధ్యక్షుడు చేసినట్టున్నారు. ఎందుకంటే ఆ మండల అధ్యక్షుడు అనారోగ్య పాలై హాస్పిటలైజ్ అయితే బ్లాక్ ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ ఒక పదవిలో ఒకరే ఉన్నట్టున్నారు. అది ఒకటి మటుకు వేగం అంటే దాన్ని ఏ రకంగా చేస్తారో పెద్దలు చెప్తే ఆ రకంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. బయట పంపిస్తే అందరూ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు పిల్లలు కనీసం ప్రైవేట్ స్కూల్ పోతే 40,000 ఉత్పాదించుకోండి. ఇవన్నీ మీ బాధలను దృష్టిలో పెట్టుకొని టీచర్స్ అందరూ అసోసియేషన్ పిలిపించి నేనన్నా మీకు చేతుల నుంచి నమస్కరిస్తున్నా. మా పిల్లలకు ఏది సబ్జెక్టు 75 మార్క్స్ పెడతారు. మీకైతే మీ ఫైనల్ ఎగ్జామ్ చూపిస్తాం. 200 మార్క్స్ రిపోర్ట్ వ్యక్తిగతంగా ఒక సబ్జెక్ట్ ఉంటే అడిషనల్ క్లాసెస్ తీసుకుని ఇంక్లూడ్ చేయగలుగుతారు. ఈ విధంగా అన్ని చేశాం. మీరు రిజల్ట్ చూస్తే మీరు ఈ 7 12 ఎందుకు అక్కడ ఉత్సవం చేస్తుంది. 148 మెరిట్ వచ్చింది. గవర్నమెంట్ స్కూల్ అందరినీ అభినందించారు. కాబట్టి మన నిజాంపేటలో మన తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ గారు మన దగ్గర కూడా భోజనం అవుట్ ఆఫ్ 600 598 వచ్చింది. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి అన్నారు. పంటల సాగులో రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ఆయన కోరారు. భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సొంకేట అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాధ్యమైనంత వరకు యూరియా, ఇతర ఎరువుల వాడకాన్ని తగ్గించాలని అన్నారు. అవసరం మేరకే పురుగు మందులను వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వాడాలని చెప్పారు. రైతులకు అధిక దిగుబడి అందించే వరి విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధంగా ఉంచిందని, అట్లాగే జీలుగు, జనుము విత్తనాలను అన్ని సహకార సంఘాలకు అందించడం జరుగుతోందని అన్నారు. అయితే ఈ రబీ సీజన్లో భీమ్గల్ మండలంలోని అనేక గ్రామాల్లో ప్రైవేటు కంపెనీల విత్తనాలను తీసుకుని చాలా వరకు రైతులు నష్టపోయారని, వారి వద్ద కొన్న బిల్లులు లేకపోవడం వల్ల వారు ఎలాంటి నష్టపరిహారాన్ని పొందలేకపోయారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని రీతిలో రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేయటం జరిగిందని తెలిపారు. రైతులకు సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తరుగు, తాలు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతు భరోసా త్వరలోనే చెల్లించడం జరుగుతోందని, తప్పకుండా రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని, రైతులందరూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేడీఏ సాయికృష్ణ, ఏవో లావణ్య, మండల ఏఈఓలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీలత, దినేష్తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదరెస్వామి, డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, బీసీసీఎల్ అధ్యక్షుడు కొరాడి రాజు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అనంతరావు, పీఎస్సీఎస్ చైర్మన్ బంగ్లా దేవేందర్, వైస్ చైర్మన్ గంగారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు అవినాష్ పాల్గొన్నారు. నష్టపరిహారం ఇప్పించడానికి అసలు రిసిప్ట్ లేకపోతే నీకు ఆధారం ఏంటంటే నేను ఎవరికి ప్రశ్నిస్తాం? వాళ్ళు అమ్మిండు మనకు కొన్నట్టు మనకు ఆధారం ఏంటి? ఈ రకంగా మనం ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడి వాళ్ళు చెప్పేటటువంటి కళ్ళబొల్లి మాటలకు, వాళ్ళు వ్యాపార ప్రకటనలు ఆకర్షణ శాఖ వ్యాపార ప్రకటనలు చూసి మనము వాళ్ళ విత్తనాలు కొనుగోలు చేసి నష్టం జరిగితే నష్టపోయే రైతులే. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటటువంటి విత్తనం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే విత్తనం కూడా 1-2 క్వింటాల్ దిగుబడి తేడా తప్పితే ఎక్కడ కూడా 5-10 క్వింటాల్ తేడా ఎక్కడ లేదు.
ఇప్పుడు మేము ఇస్తున్నాం కేంద్రం 60-38 ఇస్తున్నాము, బీపీటీ 5 ఇస్తున్నాము, ఆర్ఆర్ఆర్ ఇస్తున్నాము. అదే ప్రైవేట్ కంపెనీ ఇచ్చే కూడా గది దిగుబడి వస్తుంది, మేము ఇచ్చే విత్తనం కూడా గది దిగుబడి వస్తుంది. మరి అలాంటప్పుడు మన విత్తనం వాడకుండా ఎవరో ప్రైవేట్ కంపెనీలో విత్తనాలు ఎవరో డీలర్ చెప్పిండని ఆ విత్తనాలు వాడితే రేపు జరగడానికి నష్టం జరిగినప్పుడు దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ఒకసారి ఆలోచన చేయండి. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ గతంలో ఏ రకంగా అయితే ప్రభుత్వ విత్తనాన్ని వాడినాము, ఇవాళ మేము ప్రభుత్వం విత్తన సంస్థ ఏది ఉందో మీకు ఖచ్చితంగా అన్ని విత్తనాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు తెలిసి ఏనాడు కూడా విత్తన సంస్థ విత్తనము ఒక కాంప్లైంట్ కూడా వచ్చింది అనేటటువంటి నేను ఏమైతే చూడలేదు. మరి మీకు కూడా చాలా ఏళ్ళుగా మీకు కూడా వాడి ఉంటారు, మీకు కూడా ఐడియా ఉండాలి. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి విత్తనం ఎప్పుడు సమస్యలు రాలే వరిలో. అక్కడక్కడ సోయా వస్తే రావచ్చు కానీ అది మనం ప్రొడక్షన్ చేయము కాబట్టి అట్లా వచ్చి ఉండొచ్చు, కానీ ఈ వరి విత్తనం అనేది ఎక్కడ కూడా ప్రాబ్లం. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో తూకం జరిపించి నిర్ణీత రైసు మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అన్నారు. మాక్లూరు మండలంలోని మాదాపూర్, మాక్లూర్లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు, రైస్ మిల్లులకు పంపిన ధాన్యం నిల్వల గురించి, రైతుల ఖాతాలలోకి జమ చేసిన బిల్లుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ధాన్యం తడిసిపోకుండా రైతులకు టార్పాలిన్స్ అందజేయాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో తూకం జరిపించి నిర్ణీత రైస్ మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, నీడ వంటి వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా లారీల కొరత, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని అన్నారు. గన్ని బ్యాగులు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే మీటర్లు, గ్రెయిన్ క్యాలిపర్లు సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏ దశలోనూ రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని నిర్వాహకులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయాగౌడ్, ఐకేపీ, డిపిఎం సాయిలు తదితరులు ఉన్నారు. జిల్లాలో ఎయిర్పోర్ట్ కలగానే మిగిలిపోయేలా ఉంది. దీనికి కేంద్ర కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదిక బలాన్ని చేకూరుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. జక్రాన్పల్లి మండలంలోని మనోహరాబాద్, జక్రాన్పల్లి, కొలిపాక్, తొర్లికొండ, అర్గులు గ్రామాల పరిధిలో సుమారు 1963 ఎకరాల అసైన్డ్ పట్టా భూములను ప్రభుత్వం ఎయిర్పోర్టు స్థాపన కోసం సిద్ధం చేసింది. జిల్లాకు 2009లో వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి పలు దఫాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సర్వేలు నిర్వహించాయి. ప్రతిపాదిత స్థలాన్ని విమానాశ్రయానికి అనుకూలంగా సిద్ధం చేసి ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఇటీవల పర్యటించిన ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు. ఎయిర్పోర్టు స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వంతో పునః సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా కేంద్ర వైమానిక శాఖకు సంబంధించిన ఎన్ శ్రీనివాసరావు, మల్లికా జయరాజ్, శైలేష్ దకారేతో కూడిన బృందాన్ని కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి 25 వరకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం విమానాశ్రయ స్థలంలో మసీదు, నీటి వనరులు, విద్యుత్ స్తంభాలు, కొన్ని నివాస ప్రాంతాలు, కొండ శిఖర వ్యాసార్థంలో అడ్డంకులున్నాయని తేల్చింది. ఈ అంశాలను టెక్నో ఎకానమిక్ వయాబిలిటీ రిపోర్ట్తో సైతం ప్రస్తావించారని సమాచారం. అందులో పేర్కొన్న విధంగా భారత వైమానిక దళ స్థలం, భూసేకరణ, భౌతిక అడ్డంకులకు సంబంధించిన సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయని నివేదిక అందజేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకులు లేని భూమిని ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కమిటీ తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించాల్సిన రిపోర్ట్లను పంపకుండా, అనువైన భూములను ఎంపిక చేసి ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. దీంతో జిల్లాలో ఎయిర్పోర్టు కలగానే మిగిలేలా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శక్కర్ నగర్ శ్రీ రామాలయ అభివృద్ధికి తనవంత కృషి చేస్తానని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే రామాలయ వసతి గృహాల్లో ఉంటున్న వారు ప్రతి నెల అద్దె బకాయిలు చెల్లించాలని ఆయన కోరారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ శ్రీ రామాలయాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో
ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. శ్రీరామాలయ కమిటీ సభ్యులు నిర్మించిన వసతి గృహాలను సందర్శించి ఆలయ ప్రాంగణంలోని 2 అదనపు గదులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామాలయ అభివృద్ధి కొరకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వసతి గృహాలలో నివాసముంటున్న వారు ప్రతి నెల అద్దె బకాయిలు చెల్లించి ఆలయ అభివృద్ధి కొరకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సిపి సాయి చైతన్య హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 5గురికి స్పెషల్ జ్యుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం జైలు శిక్షతో పాటు 21 మందికి జరిమానా విధించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనదారులు మద్యం త్రాగి వాహనాలు నడపడం వల్ల 25 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధులలో పలు పోలీస్ స్టేషన్ల వారీగా పట్టుబడిన వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. వారిని జిల్లా మార్నింగ్ కోర్టులో హాజరుపరచగా వారికి స్పెషల్ జ్యుడిషియల్ 2వ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం శిక్షలు విధించారు. నగరంలోని 3వ టౌన్ పరిధిలోని ఆమందూర్ రమేష్ కోటగల్లి వాసికి 1 రోజు జైలు శిక్ష, 5వ టౌన్ పరిధిలోని ధర్మారావు తండా వాసికి పడమటి రాజు కేతావత్ అజయ్ సింగ్లకు 2 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజులోళ్ల రాము 2 రోజుల జైలు శిక్ష, జక్రాన్పల్లి పిఎస్ పరిధిలోని అప్పాల వినోద్ 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు సిపి సాయి చైతన్య వెల్లడించారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని సిపి సూచించారు. విద్యార్థులు 10వ తరగతి ఫలితాలను తొలిమెట్టుగా తీసుకోవాలని, చదువులపై ఆసక్తి కనబరుస్తూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దాతలు సైతం ప్రోత్సహించాలని ఆయన కోరారు. నవిపేట మండల కేంద్రంలోని జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డుపోసెట్టి ఆధ్వర్యంలో రైతు వేదికలో సమావేశం నిర్వహించారు. మండలంలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానంలో మార్కులు పొందిన విద్యార్థులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మెడల్స్తో పాటు మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి అశోక్, సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, పిఆర్టీయూ మండల అధ్యక్షులు భూమయ్య అతిథులు హాజరై ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షా సమయంలో పరీక్షా ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేస్తున్న జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డుపోసెట్టిని అభినందించారు. విద్యార్థులు చదువులపై ఆసక్తి కనబరుస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం తెడ్డుపోసెట్టి మాట్లాడుతూ ఎస్ఎస్సీ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలు సాధించాలని చెప్పారు. జన వికాస్ సేవా సంస్థ ద్వారా విద్యార్థులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, లోకం నర్సయ్య, శివకుమార్, వివిధ గ్రామాల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. భారత రైతాంగానికి దేశ ప్రధాని రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు జరపాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ కోరారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గ్యారంటీ అమలుకై మే 8న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని విన్నవించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో మే 8వ తేదీ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను రైతాంగం జయప్రదం చేయాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతాంగ వ్యతిరేక 3 నల్ల చట్టాలను తెచ్చి మోడీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తే రైతాంగం ఐక్యంగా 16 నెలలు ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం సాగించిందని అన్నారు.
ఈ పోరాటంలో 750 మంది రైతులు అమరత్వం పొందారని గుర్తు చేశారు. సుదీర్ఘంగా జరిగిన పోరాటాల ఫలితంగా దేశ ప్రధాని భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తానని, ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని తెస్తానని, రైతులపై పెట్టిన కేసులు రద్దు చేస్తానని, కేంద్రం తెచ్చిన విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేస్తానని రాతపూర్వకంగా నిండు పార్లమెంట్లో హామీ ఇచ్చి రైతులకు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 7 గ్యారంటీలను ప్రకటించారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని, అన్ని పంటలకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి ఒక సన్నధాన్యానికే పరిమితం చేసి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి 40% మాత్రమే పూర్తి చేసి 60% రైతాంగానికి ద్రోహం చేశారని, రైతు భరోసా 2 పంటలకు 15,000 రూపాయలు ఇస్తారని 12,000కే కుదించి కొద్ది మందికి మాత్రమే చెల్లించారని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయించుకోవడం కోసమే మే 8న హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రైతాంగానికి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి దేవారాం తదితరులు పాల్గొన్నారు. 8వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకై ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మిత్రులరా, ప్రధానంగా 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మోడీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని కాపాడమే కాదు, వ్యవసాయదారులకు, ప్రతి రైతు బిడ్డకు ఆదాయాన్ని 2 తీసుకురావడానికి, సాధ్యం చేయడానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ తాను అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు గడిచినా, 2వ దఫా అధికారంలోకి వచ్చినా రైతాంగానికి ఒగ్గబెట్టింది ఏమీ లేదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు, మోడీ ఇచ్చిన హామీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లుగా స్వామినాథన్ కమిషన్ పేర్కొన్నట్లు రైతుకు పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయించే ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలి అని జెండాలకు అతీతంగా 200 రైతు కూలీ సంఘాలు ఢిల్లీ కేంద్రంగా 16 మాసాలు ఉద్యమం చేసింది. ప్రపంచమంతా కూడా ఈ ఉద్యమాన్ని, ఈ రైతాంగ డిమాండ్లని పరిష్కరించండి, ఉద్యమాన్ని విధింపజేయండి అని కెనడా లాంటి రాష్ట్రాలు తీర్మానం చేయడమే కాదు, దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు కూడా మద్దతు తెలియజేశాయి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు.
ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అభివృద్ధి పనుల పేరిట అక్రమార్కులు మంజీరాను తోడేస్తున్నారు. యథేచ్ఛగా బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ అధికారులు ఇసుక ట్రాక్టర్లకు అనుమతిచ్చారు. దీన్ని ఆసరగా చేసుకుని ఇసుక మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతోంది. పొతంగల్ మండలం మంజీరా నది నుండి సుంకిని, రుద్రూర్ మీదుగా వర్ని, చందూరు వైపుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. సీసీ రోడ్ల పనుల పేరిట వే బిల్లులు తీసుకుని రుద్రూర్ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల ఓ ఇంటి నిర్మాణానికి సుమారు 10 ట్రాక్టర్ ట్రిప్పుల డంపులు వేస్తున్నారు. ఇలా ప్రభుత్వ పనుల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నా కూడా అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ దందాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డిఏలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఆక్షేపణీయమని తెలంగాణ రాష్ట్ర PRTU నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తమకు న్యాయంగా రావాల్సినవి తప్ప బోనస్లు, ఉచితాలు అడగటం లేదని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేసినందుకే మిమ్మల్ని గెలిపించుకున్నామని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల PRTU జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి, కిషన్లు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు తమ సర్వీస్లో చేరినప్పటి నుంచి తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చుల కోసం తమ జీతం నుంచి నెలా ప్రభుత్వం వద్ద జమ చేసుకున్న DGF డబ్బులు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, సరెండర్ బిల్లులు, సప్లిమెంటరీ బిల్లులు గత 2 సంవత్సరాల నుంచి రావటం లేదని అన్నారు. అంతేకాకుండా రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల గ్రాడ్యుటీ, కమ్యూటేషన్, సరెండర్ డబ్బులు రావటం లేదని అన్నారు. తమకు న్యాయంగా రావాల్సినవి తప్ప బోనస్లు, ఉచితాలు అడగటం లేదని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేసినందుకే మిమ్మల్ని గెలిపించుకున్నామని అన్నారు. తమకు రావాల్సిన బకాయిలు, డిఏలు సకాలంలో ఇవ్వాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు గంటల అశోక్, చిలుక శ్రీనివాస్, సాయిరెడ్డి, నగేష్ రెడ్డి, గోపి, వరప్రసాద్, రవి నాయక్, భోగ లక్ష్మణ్, సాయన్న, నరేష్, మైఖేల్, మోహన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యక్రమంలో ఏవైతే ఉద్యోగోపాధ్యాయులపై మాట్లాడిన తీరు ఆక్షేపణీయం. మేము దానికి మరి PRTU జిల్లా శాఖ పక్షాన నిరసన తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఈరోజు వరకు 5 DAలు, ఇంకా జూలై వస్తే 6 DAలు బకాయినారు. మరి మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో DAలు బకాయిలు ఉన్నాయి. మరి మిమ్మల్ని నమ్ముకుంటున్నాం. మరి కుటుంబ పెద్దగా మరి మాకు వచ్చే DAలు మీరు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అట్లనే ZPGPF పార్ట్ ఫైనల్ 2 సంవత్సరాలు అయింది. ZPGPF పార్ట్ ఫైనల్ అంటే ఏంటంటే మేము ఉద్యోగంలో చేరినప్పటి నుండి జమ చేసుకున్న డబ్బులు మా పిల్లల పెళ్ళిళ్ళ ఖర్చులకు, వాళ్ళ చదువులకు, అట్లనే ఏదైనా వైద్య ఖర్చులకు మాత్రమే దాని దగ్గర మేము డబ్బులు తీసుకుంటాం. మరి 2 సంవత్సరాల నుండి మాకు అట్లాంటి ఏ ఒక్క రూపాయి కూడా ZPGPF నుండి వస్తలేదు. మరి ఇది చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేస్తున్నాం. అట్లనే సరెండర్ బిల్లులు ఏదైనా మాకు 2 లక్షల వరకే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు ఉంటుంది. 10 లక్షలు అయినా కానీ 2 లక్షలు ఇస్తారు మాకు. మరి 6 లక్షలు కూడా గత 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు. మరి ఇది కూడా చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు, మేము మీ కుటుంబంలో భాగస్వాములమే. మేము మా ఉద్యోగ ఉపాధ్యాయులము లేకపోతే ప్రభుత్వం నడవదు. మరి మేమందరం కలిసి మిమ్మల్ని కావాలని, ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళం. మరి ఈరోజు మీరు ఏవైతే నిన్న మాట్లాడారో మా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా బాధతో ఉన్నారన్న సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా.
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 10వ తేదీ నుంచి 25 వరకు వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు బాల్కొండ ఎంఈఓ బట్టు రాజేశ్వర్ తెలిపారు. ఈ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 10వ తేదీ నుంచి 25 వరకు జరిగే వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని శిక్షణా శిబిరాలను ప్రారంభించిందని అన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు డ్రాయింగ్, డాన్స్, క్రాఫ్ట్, కరాటే, స్పోర్ట్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ తదితర అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ వేసవి శిక్షణ శిబిరాలను బాల్కొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తేదీ 10 మే 2025 నుంచి 25 మే 2025 వరకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య ఈ యొక్క శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క శిక్షణ శిబిరాల్లో విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని మరి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని సృజనాత్మకతను పెంపొందించడానికి వారి యొక్క కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రభుత్వం. మరి విద్యార్థుల్లో ఈ తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క శిక్షణ శిబిరాల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా, తర్వాత స్పోర్ట్స్, నృత్యము, డ్యాన్స్ మరియు ఇతర డ్రాయింగ్ తదితర అంశాల మీద, ఇంతేకాకుండా వ్యక్తిత్వ వికాసం పైన కూడా విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కార్మికులపై పని భారం తగ్గించాలని విద్యుత్ సబ్స్టేషన్లో ఖాళీగా ఉన్న ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్, తెలంగాణ యుఈఈయు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి అన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ యుఈఈయు డిప్యూటీ జనరల్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి, సిఐటియు జిల్లా కమిటీ జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ ఆధ్వర్యంలో ట్రాన్స్కో ఎస్సీని కలిసి ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై నిజామాబాద్ సర్కిల్ ఎస్సీని కలిసి విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి కార్మికులపై పని భారం తగ్గించాలని, సబ్స్టేషన్లో ఖాళీగా ఉన్న ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. కార్మికులు లేక ఒక్కో సబ్స్టేషన్లో 2 డ్యూటీ చేసే పరిస్థితి ఉందని, ఇంకొకరిని డ్యూటీకి అడ్జస్ట్ చేయాలని, ప్రతి సబ్స్టేషన్లో 3 డ్యూటీ చేసే విధంగా తాత్కాలికంగానైనా ఇతర ఉద్యోగులతోనైనా పని చేయించాలని కోరారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, కార్మికులకు రావాల్సిన పెయిడ్ హాలిడేస్ కూడా అధికారులు ఇవ్వటం లేదని, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీని కలిసి చర్చించామని తెలిపారు. ఎస్సీ వెంటనే స్పందించి సమస్యలను పరిష్కారం చేస్తారని హామీ ఇవ్వటం జరిగిందని అన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎన్ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి గంగాధర్, ప్రభాకర్, మురళి, థామస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని బాల్ భవన్లో వేసవి శిక్షణా శిబిరం కొనసాగుతోంది. విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం బాల్ భవన్ నిర్వాహకులు రోజుకో తీరు శిక్షణతో పాటు వివిధ అంశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని బాల్ భవన్లో వేసవి సెలవులను పురస్కరించుకుని కొనసాగుతున్న వేసవి శిక్షణా తరగతులలో భాగంగా మంగళవారం నాడు చిన్నారులకు మెజిషియన్ రంగనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యాజిక్ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బాల్ భవన్ స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి శిక్షణా తరగతుల నేపథ్యంలో చిన్నారుల్లో ఉత్సాహం నింపేందుకు వివిధ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అందులో భాగంగా మెజిషియన్ కార్యక్రమం చేపట్టామని, ఈ మ్యాజిక్ షో విద్యార్థులను అలరించిందని చెప్పారు. బాల్ భవన్లో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో విద్యార్థులు మ్యాజిక్ను ఎంతగానో ఆసక్తిగా నేర్చుకుంటున్నారని వివరించారు. దీంతో వారిలో మానసిక ఉల్లాసం కలుగుతోందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఉమా, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల వేసవి సెలవులు వృధా పోకుండా జిల్లా బాల్ భవన్లో
16 ఏప్రిల్ నుండి జూన్ 10 వరకు దాదాపు 50 రోజుల పాటు ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులలో డ్యాన్స్, డ్రాయింగ్, సంగీతం, యోగా, స్కేటింగ్, కర్రసాము తదితర 30 అంశంలలో శిక్షణ ఇస్తూ మరి ఈరోజు ప్రత్యేకంగా మ్యాజిక్ షోను పిల్లల ఉత్సాహం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మ్యాజిక్ షో శ్రీ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 2 గంటల పాటు పిల్లల్ని ఎంతో ఉత్సాహం ఉల్లాసం పరిచి వారికి సంతోషాన్ని కలిగించారు. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ ప్రతి సంవత్సరం మాకు సహకరిస్తూ ఈ మ్యాజిక్ షోను ప్లస్ ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులకు విజయవంతం కావడానికి వారి పాత్ర కూడా ఉందని నేను తెలియజేస్తున్నాను. మరి పిల్లలు వేసవిలో ఎండలో ఆడకుండా, టీవీల ముందు కాలక్షేపం చేయకుండా, సెల్ ఫోన్లతో ఆడకుండా కాల్ ఫోన్కి వచ్చి శిక్షణ పొందవలసిందిగా కోరుతున్నాను. కార్మిక చట్టాల రక్షణ, 4 లేబర్ కోడ్ల రద్దు కొరకు మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ కోరారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులతో ఉన్న బంధాన్ని బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ కోరారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా పేద ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 12 గంటల పనిని చట్టబద్ధం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ను ప్రతీతను కఠినతరం చేసి కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. వాటిని తిప్పికొట్టేందుకు కార్మిక కర్షక ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ అనుకూల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను కాపాడుకోవాలని కోరారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిఐటియు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, బీఆర్టీయూ, టీయూసీఐ, ఐఎఫ్టీయూ, హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, ఏఐటీయూసీ, కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సంఘాల అసోసియేషన్లు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు ఉన్నటువంటి హక్కులు పూర్తిగా కాలనాటి యాజమాన్యానికి లాభం చేకూర్చేటటువంటి పద్ధతిలో నిర్ణయం చేశారు. రైతాంగం పోరాడి వెనకబడినటువంటి నల్ల చట్టాలని ఈరోజు అమలు చేయడం కోసం ప్రతిగాడిన మార్కెట్ ముసాయిదా చట్టాన్ని ముందు తీసుకొచ్చారు. విద్యుత్ సంస్కరణ చట్టాన్ని అమలు చేయాలని ఆలోచించారు. ఈ నిర్ణయం ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి చిన్న రైతులకు అట్లాగే మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలనే ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. గ్రామీణ ప్రాంతంలో పేదలకు ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నీరుగార్చి నిధుల్ని తగ్గించారు. వేతనాలు పెంచాలని డిమాండ్ ఉన్నా కానీ లేదు, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు 600 రూపాయలు ఇచ్చి 200 రోజులు పని ఇవ్వాలనే డిమాండ్ని దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికులు ప్రోత్సహించి దాన్ని పక్కన పెట్టారు. మొత్తం పనిని ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చి ఓన్లీ బియ్యం వరకే దీన్ని పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలనేది మా 3 సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికీ ఇల్లు కట్టించేటటువంటి బాధ్యతని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసుకోవాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 15 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కడతామనేటటువంటి చెప్పారు. కానీ 15 పైసలు కూడా ఇప్పటివరకే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ను మీ సేవా టీ యాప్ ద్వారా సమర్పించినా కూడా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 753 మందికి ఏప్రిల్ నెల పెన్షన్ను చెల్లించబడలేదని, తక్షణమే వారికి పెన్షన్ చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ మంగళవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ
ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు, డివిజన్ అధ్యక్షులు సిర్ప హన్మాళ్లు, జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీలోపుగా పెన్షన్ రానటువంటి వారికి పెన్షన్ చెల్లించేందుకు చర్యలు చేపడతానని సంఘ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. నూతన వ్యవసాయ మార్కెట్ బిల్లును రద్దు చేయాలని, ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని ఈ నెల 8న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ రైతు ధర్నాను జయప్రదం చేయాలని అఖిల భారత ప్రగతిశీల ఐక్య రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి బాబన్న పిలుపునిచ్చారు. ఏఐయుకేఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేసి ఎంఎస్పీ చట్టాలు చేయాలని సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాబన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తూ రైతుల నడ్డి విరచడానికి తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు రైతులకు రాతపూర్వకంగా హామీ ఇచ్చి ప్రస్తుతం పేరు మార్చి నూతన వ్యవసాయ మార్కెట్ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, రైతు సంఘం జిల్లా నాయకులు ఎం లింబన్న, నారాగౌడ్, రమేష్, సాయిరెడ్డి, కిషోర్, ఎండి అనీస్, బాలరెడ్డి, భూమాగౌడ్, ఆశీష్, గోపి పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ముప్కాల్ మండల కేంద్రంలో 42 కోట్లతో జాతీయ రహదారి బైపాస్ రోడ్డు, 44 అండర్ బ్రిడ్జ్ పనులకు నిధులు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువ గట్టులపై ఇరువైపులా పెరిగిన ముండ్ల చెట్లను, పొదలను అధికారులు తొలగిస్తున్నారు. వేసవి కాలం కావడంతో వరద కాలువలో నీటి నిలువలు తగ్గిపోయాయి. దీంతో ఎస్ఆర్ఎస్పీ అధికారులు కాలువకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. హెడ్ రెగ్యులేటర్ నుండి కమ్మర్పల్లి శివారు వరకు పొదలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 139వ మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవ వారోత్సవాలు జరపాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా పిలుపులో భాగంగా వేల్పూర్ మండల కేంద్రంలోని రామ్ మందిర్ వద్ద టీయూసీఐ జిల్లా నాయకులు జి అరవింద్ ఎర్రజెండా ఆవిష్కరించారు. అనంతరం టీయూసీఐ జిల్లా నాయకుడు కె రాజేశ్వర్ మాట్లాడుతూ చికాగో నగరంలో 139వ సంవత్సరాల క్రితం కార్మికులు, చిన్న ఉద్యోగాలు, రైతాంగం కలిసి వెట్టిచాకిరీ విముక్తికై కార్మికులు పోరాడారని అన్నారు. అరుణోదయ కళాకారులు తమ పాటలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకురాలు వి సత్యక్క, జి శంకర్, లక్ష్మణ్, పురుషోత్తం, దయానంద్, సుభాష్, నరేష్, లింగయ్య, రాజవ్వ, లక్ష్మి, గంగమణి, నర్సవ్వ, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెడ్డి వసతి గృహాన్ని పరిశీలించి అదనపు గదుల ప్రారంభం, ఆలయాభివృద్ధికి 10 లక్షలు మంజూరు
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.